మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకోవటానికి సిద్ధపడదాము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో యోబుని గురించి మనము ఆలోచన చేద్దాం. యోబు ఆయన చాలా భక్తుడు. ఆయనకున్నటువంటి దేవునికి ఉన్నటువంటి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమ అన్నిటిని బట్టి మనం ఎంతగానో కృతజ్ఞత తెలియజేసేవారిగా ఉండాలి. యోబుని మరి ఆ యొక్క అపవాది యోబుని పాడు చేయటానికి, యోబు కుటుంబాన్ని, యోబుకున్నటువంటి సమస్తాన్ని పాడు చేయటానికి ఒక సమయము ఏర్పడినట్టుగా మనం చూస్తాం. మనము యోబు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతుంటే ఇక్కడ యోబు కొరకు ఆ యొక్క యోబుని పతనం చేయటానికి అపవాది దేవుని సన్నిధికి వచ్చినట్లుగా ఇక్కడ సెలవిస్తుంది. మనం కూడా అంతే అండి. ఇప్పుడు మనకు కొన్ని కష్టాలు, బాధలు, కొన్ని వేదనలు వస్తున్నాయంటే, ఇంకా అపవాది శోధనలు వస్తున్నాయంటే అది మరి దేవుని యొద్దకు అపవాది వెళ్ళి ఆ దేవుని ద్వారానే అనుమతి తీసుకున్నట్లుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. 2వ అధ్యాయము నుంచి కొన్ని మాటలు చదువుకుంటే, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము మరి యొక్క దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది ఈ భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ ఈ అపవాదికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, దేవదూతలు వచ్చారు, అక్కడికి దేవుడు వచ్చాడు, దేవుడు కూడా వచ్చిన ఆ ప్రదేశానికి ఆ సమయంలో ఆ దినమున అపవాది కూడా వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంతకీ అపవాది మరి దేవుడిని పలకరించలేదు, కానీ దేవుడే అపవాదిని పలకరించి ఏంటి సంగతి, ఎక్కడి నుంచి వచ్చావంటే, భూమి అందంతటా సంచరించి నేను ఆ యొక్క మరి నువ్వెంతగా ప్రేమిస్తున్నటువంటి నీ సేవకుడైన అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అతడు నీతిమంతుడు, అతడు చెడుతనమును విసర్జించేవాడు. ఎందుకు అతన్ని నిష్కారంగా పాడు చేస్తావని అపవాదితో దేవుడు మాట్లాడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. సరే, నీవు అపవాది నీవు యోబుని నువ్వు పాడు చేయాలనుకుంటున్నావు గనక ఆయన శరీరము మీద నువ్వు ఎన్ని చేసినా, వారి కుటుంబం మీద, వారి యొక్క పిల్లల మీద నువ్వు ఎంత దాడి చేసినప్పటికీ, నువ్వు అనారోగ్య పరిస్థితిలో ఆయన్ని ముంచెత్తినప్పటికీ కూడా ఆయన ప్రాణానికి మాత్రం నీకు హక్కు లేదు అని అపవాదితో మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మరి మనకి కొన్ని బాధలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు ఎలాగ వస్తాయి అని మనం ఆలోచన చేస్తే, మన యొక్క బలహీనతల్లో ఒక్కొక్కసారి దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడే అపవాదికి ఆ యొక్క మరి ఆర్డర్ ఇచ్చినట్టుగా, అనుమతి ఇచ్చినట్లుగా యోబుని మనము చూస్తే, యోబుని బట్టి మనము ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే, అపవాది ఎప్పుడు కూడా మానవుల్ని పాడు చేయటానికి దేవుని అనుమతి తీసుకునే మరి వస్తుంది. అయితే దేవుడన్న మాట ఏమిటంటే, నా భక్తుడైనటువంటి యోబుని నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా మాట తప్పడు, కానీ అతని ప్రాణం మీద మాత్రం నీకు హక్కు లేదని మాట్లాడినట్టుగా అక్కడ 2వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుంటే అలాగ రాయబడి ఉన్నది అని మనము తెలుసుకోవచ్చు. ఇక మీదట మరి యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. తర్వాత ఈ పక్క నుంచి నీ పిల్లలు
ఈ మరణించారు, ఈ పక్క నుంచి నీ పంట పొలాలు కాలిపోయినాయి, ఆ పక్క నుంచి నీ యొక్క గొర్రెలు మందలు పాడైపోయినాయి. ఇవన్నీ కూడా ఆ వర్తమానం ఇచ్చినప్పుడు యోబు మాత్రం మాట్లాడే మాట ఏమిటంటే దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడని. ఇంకా చివరికి శరీరానికి బలహీనతలు వచ్చినప్పుడు ఆ బలహీనతల నుంచి కూడా భార్య దగ్గరికి వచ్చి ఆ యొక్క భార్య పరిచర్య చేస్తూ ఏం మాట్లాడుతుందంటే, ఎందుకు నువ్వు ఇంతలా పాడైపోయావు కదా, ఈ బాధ అనుభవించే కంటే దేవుణ్ణి ద్వేషించి మరణించటమే మంచిది కదా అన్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నా భార్యగా? మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు అనలేదు. యోబు మాటలో కూడా ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ఆ స్వభావంతోనే ఆయన మాట్లాడినట్లుగా ఆ యోబు చరిత్ర అలాగుంది. ఆయన చివరికి శరీరాన్ని పాడైపోయినప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రము ఎట్టి పరిస్థితిలో దూషించకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా స్నేహితులు కూడా వచ్చి నువ్వు నమ్మిన దేవుడు నీకేం చేశాడన్నప్పుడు ఆ స్నేహితులకి కూడా తగిన సమాధానం చెప్పినట్లుగా యోబు శరీరం పాడైపోయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనం కూడా మనకు వచ్చినటువంటి బాధల్లో కూడా మనం కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంటాడుతూ, నేను ఇంతకుముందే మోసే భాగ్యరాజు గారితో మాట్లాడుతున్నాను. ఆయన అంటున్నాడు, మనం బాధలు సహించే కొలది, అనుభవించే కొలది ఆ బాధల వెనకాల ఒక సుఖానుభవం ఉంటుందని ఆయన మాట్లాడారు. నిజమే, మనము సుఖాలు అనుభవించిన వాళ్ళము బాధలు అనుభవించక తగమా అని యోబు మాట్లాడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా రక్షకుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా యొక్క దయానంద జీవితంలో, మా భక్తి జీవితంలో, మా విశ్వాస జీవితంలో, మా యొక్క పరిచర్య జీవితంలో మేము ఎట్టి పరిస్థితిలో నాయన మేము లోకానికి లొంగిపోయిన ఎడల అపవాదికి తప్పనిసరిగా మీరు ఆర్డర్ ఇస్తారు, అనుమతిస్తారు. కొన్ని కష్టాలు పడవలసిన అవసరత వస్తుంది. అప్పుడు యోబుని పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుల ఆశీర్వాదాలు పొందినట్లుగా వాక్యం సెలవిస్తుంది నాయన. అట్టి కృప మేము కూడా అనుభవించడానికి బెతెస్దా కోనేరు ప్రార్థనా మందిర బిడ్డలు, అలాగే సంఘ పెద్దలు నాయన, అందులో ప్రాముఖ్యముగా నాయన మోసే భాగ్యరాజు గారు ఈ యొక్క పరిచర్య నిమిత్తము చక్కటి పరిచర్యను కొనసాగిస్తున్నారు. వారి కుటుంబాన్ని కూడా మీరు నాయన పిల్లలకు మంచి భవిష్యత్తు, భార్యాభర్తలకు మంచి ఆదరణ నాయన మీరు కలిగజేసి కుటుంబంలో పిల్లల పట్ల నాయన పిల్లల్ని మంచి భవిష్యత్తులో క్రీస్తులో నడిపించడానికి వారికి కొన్ని అనుభవాలు నాయన సుబాకు మోసే భాగ్యరాజు గారికి సంఘానికి మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమెన్.